అందరికీ ప్రైజ్ లో ఈ మీటింగ్ లో వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. జాన్ బ్రదర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లో బ్రదర్. సరే, స్తోత్ర దివా గొప్ప దివానికి చేసినాం కూడుకున్న శోభ ప్రతి దర్శించి మాట్లాడండి రాజా. కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి. ముఖ్యంగా దేవ ఈ సమయం మాకు ఇష్టానికి ఉందన్నారు శోభ. ఏమి ఇచ్చినా ఈ యొక్క రుణం మేము తీర్చుకోని శోభ. మా జీవితాన్ని సమర్పించుకోవాలా. నీ సేవ అంటూ ఇసుకోవా, మేము పరిగెత్తుకుంటూ వెళ్ళాలి ఇసుకోవా. మీరే మాకు సాయం తెచ్చండి. కావలసిన తెచ్చండి, విడుదల తెచ్చండి. ప్రవాగతో మాతో మాట్లాడి సత్యాన్ని గ్రహించాలా, దాన్ని పట్టుకుని నడవలిసుకోవా. దేవ ఎంతమంది నశించిపోతారో వాళ్ళకి మేము స్వార్థ ప్రకటించాలా. మీరే మాకు సాయం తెచ్చండి, విడుదల తెచ్చండి. నీ ఆత్మలేని మేమేం చేయలేము ఇసుకోవా, నీ ఆజ్ఞలు మేము చేయలేము ఇసుకోవా. మీరే మీకు సాయం తెచ్చండి, విడుదల తెచ్చండి. ఇక్కడ పార్వతి మేము పొందండి ఇసుకోవా, ప్రాణదానికి మేము పొందండి. దేవ ఎంతమంది నశించిపోతున్న స్వభావ వాళ్ళకి మేము స్వార్థ ప్రకటించాలా, విడుదల చేయాలా. దేవా మీరే మనకు సాయం ఇచ్చండి. ఇన్న వాక్యాలు ఎంతమంది పాటిస్తలేరు నీకు తెలుసు ప్రభావ. ప్రతి ఒక్కరు పాటించలాగా అలాగే బుద్ధి మీరు తెలియదేసేయండి. కాశక్తి ఇచ్చండి దేవా. అందరూ పాటించాలా, దాన్ని పాటించుకొని నడవాలి ప్రభావ. ముఖ్యంగా జీవితంలో ఫస్ట్ అవలంబించుకోవాలి ప్రభావ. దాన్ని జీవితంలో ప్రాక్టీస్ చేసుకోవాలా, తర్వాత ఇతరులకు చెప్పాలి ప్రభావ. మీరే సాయం తెచ్చండి. గొప్ప అనుకుందాం చేసిన నేను పోలి నడుచుకునేలాగా మీరే సాయం తెచ్చండి. ఇక్కడ అది అంతా మీరు వాయించండి. ఎవరైతే రాలేకపోతారో వాళ్ళొచ్చేలాగున మీరే సాయం తెచ్చండి. ప్రతి ఒక్కరు ఇక్కడ పార్టిసిపేట్ చేయలాగున, ప్రతి ఒక్కరు ఇక్కడ పాల్గొనాలా. నేను మయం పరచాలి శుభ. మీరే కారణం వేయించండి, విడుదల తెచ్చండి శుభ. గొప్పగా అనుకుందా చేష్టంని విడుదల తెచ్చండి. దేవాన్ని ఈ రక్షణలోకి ఎంతమంది నశించుకుతారు ప్రతి రక్షణ తెచ్చండి. ఎంతమంది నశించుకుతారో వాళ్ళందరూ మేము స్వార్థ ప్రకటించి వాళ్ళు విడుదల చేయాలా. దేవా మీరే సాయం వచ్చేసి విడుదల చేసి దేవ కావాల్సిన ప్రతి అవసరాలు తీర్చి విడుదల చేసి ఆదివంతిని వాయించి ఇలా సిద్ధపరచుకోమని వేసిన ప్రాసన తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. రాజ్ బ్రదర్ పాట పాడతారు. వేసిన బ్రదర్ సిస్టర్ పాట పాడదాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకు పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకే పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్న నా కాపరి నీవై నన్నాదుకొంటివి.
ఆపదలో నన్ను వెన్నంటియున్న నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకే కల్వరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకే కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. శాంతమ్మ సిస్టర్ వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యము ధ్యానించుకున్నాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవ, దేవాతి దేవ, రాజాతి రాజా, పరిశుద్ధుడా అయ్యా, కోట్ల కోట్ల తలందరూ నాయన నిన్ను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము స్తుతిగానం చేయబడుచున్న దేవ, మహాకృప మహాదయ కలిగిన మా తండ్రి, గొప్ప దేవానికే వందనాలు చెల్లించుకుంటున్నా దేవ, మహాదేవానికే వందనాలు చెల్లించుకుంటున్నా నా తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రాలు నాయన. మీరు మాకు ఇచ్చిన ప్రభా రక్షణ కొరకై మీకు మా కోట్లాది వందనాలు నాయన. పరలోకపు తండ్రి పరిశుద్ధుడా దేవా నీకే వందనాలు నాయన. వాక్యము మేము ధ్యానించుకుంటున్నాం ప్రభా. యేసు ప్రభా అనుదినము నాయన వాక్యంలో తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతూ వస్తూనే ఉన్నారు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభాందను బట్టి నీ కోట్లాది వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తుతులు స్తోత్రాలు. ప్రతి బిడ్డలో కూడా ప్రభా మీరుండి మాట్లాడుతున్న విధానం కొరకే మీ కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. పరిశుద్ధుడా ఇవాళ వాక్యంలో ప్రభా మీరే మాట్లాడండి తండ్రి. పరిశుద్ధుడా నీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి. పరలోకపు తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాలనైనా. మా తలంపు మా ఆలోచనలన్నీ కొట్టివేయండి తండ్రి. మీ చిత్తము ప్రభా నెరవేర్చండి నాయన. వాక్యం ద్వారా ప్రభా మీరు మాట్లాడండి. పరిశుద్ధుడా నీకే వందనాలు. మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి. ప్రతి ఒక్క ఆటంకాలను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నా తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా బలపరచమని వాక్యం ద్వారా మీరు మాట్లాడమని మీ హస్తానికి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దానియేలుకు రాసిన దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకున్నాము. ఇక్కడ దానియేలు గురించి ఉంది. అయితే దానియేలు దేవుని యందు ఎంతో భయభక్తులు. దానియేలు ఒక యూదుడు అన్నమాట. ఆయన దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగిన వ్యక్తి. అనుదినము దేవునికి ప్రార్థన చేసేవాడు, దేవునితో కూడా నడిచేవాడు అన్నమాట. అయితే ఇక్కడ ఏముందంటే ఈ నెబుకద్నెజరు రాజు
ఇశ్రాయేలు యెరూషలేం మీదకి ముట్టడి వేసి అక్కడి నుంచి కొంతమందిని చెరపట్టుకొని అక్కడికి తీసుకొని వస్తాడు. ఆ రాజ్యంకి, ఆయన రాజ్యాన్ని, నెబుకద్నెజరు రాజ్యానికి తీసుకొని వస్తాడు, బబులోనికి. అయితే వాళ్ళల్లో షద్రకు, మెషాకు, అబేద్నెగో అనే ఉంటారు. వాళ్ళను కూడా తీసుకొని చెరపట్టి వాళ్ళను కూడా తీసుకొని వస్తాడు. అయితే నెబుకద్నెజరు రాజుకి ఒక కళ వస్తుంది. ఆయన పనుకొని ఆలోచిస్తా ఉంటాడు, ఇగో నేను పెద్ద రాజునైనా, ఆ తర్వాత ఎవరో వెళ్తారు ఈ లోకాన్ని, తర్వాత ఎవరు వస్తారని ఆయనకు ఒక తలంపు వచ్చి అట్లనే ఆలోచిస్తూ నిద్రపోయిండు. ఆయనకు నిద్రలో దేవుడు ఒక కళ, తర్వాత ఈ లోకానికి ఏం జరగబోతుంది అని దేవుడు నెబుకద్నెజరు రాజుకు ఒక కళ చూపిస్తాడు. అయితే ఆయన కళ భావంను మర్చిపోతాడు. కళ భావంను ఆయన మర్చిపోయి, ఆయన మర్చిపోయినాక ఆయన అక్కడ ఉన్న మొత్తం మంత్రకాళ్ళను, జ్యోతిషులను అందరినీ పిలువనంపిస్తాడు. చిలంగితనం చేసే వాళ్ళని అందరినీ పిలుస్తాడు. మంత్రకాళ్ళను, చెకున కాళ్ళను, జ్యోతిష్యాలు, శిల్క జోస్యం చెప్పే వాళ్ళని అందరినీ పిలిపించి, నేను ఒక కలగన్నా, దాని భావము మీరు చెప్పాలా అని అందరికీ చెప్తాడు. కానీ మీరు కానీ ఈ కళ భావం చెప్పకపోతే మీరు చంపబడతారు, మిమ్మల్ని మొత్తాన్ని చంపేస్తానని అంటాడు. రాజా వాళ్ళు వచ్చి అంటారు, రాజా నువ్వు కళ చెప్పు, మేము దాని భావము చెప్తాం. మీరు కళ చెప్పండి రాజా, మేము దాని భావం చెప్తామంటే రాజు అంటాడు, నేను కళ మర్చిపోయినా, కానీ మీకు అన్నీ వచ్చి అంటున్నావు కదా, నువ్వు కళ చెప్పాలా, మీరు కళ చెప్పాలా, దాని భావం చెప్పాలా, లేకపోతే మిమ్మల్ని బతకనీనని అంటాడు రాజు. అయితే ఈయన ఏం చేస్తాడంటే నెబుకద్నెజరు రాజుకి అందరికి పిలువనిపించి దేశంలో నెమ్మది లేకుండా చేస్తాడు. అంత కళలో ఆయన కన్న కళ అంత భయంకరంగా ఉంటుందన్నమాట. అందుకే ఆయనకి నిద్ర ఆ నైట్ అంతా ఆయన నిద్రపోడు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందో అందరిని పిలిపించి, మీరు కళని దాని భావం చెప్పాలా, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను అంటాడు. అయితే మీరు రోజు టైం వేస్ట్ చేస్తున్నారు, ఎవరు చెప్తలేరు, మిమ్మల్ని అందరిని చంపిస్తానన్నప్పుడు లాస్ట్కు షద్రకు, మెషకు, అబేద్నెగోల దగ్గర కూడా వస్తుంది. అయితే దానియేలు ఏం చేస్తాడంటే, అందరిని చంపేస్తాను అంటున్నాడు కాబట్టి మనల్ని కూడా చంపేస్తాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా, నేను దేవుణ్ణి అడుగుతాను, మీరు కూడా దేవుని సన్నిధికి మీరు కూడా ప్రార్థనలో ఉండండి, దేవుణ్ణి అడగండి అని చెప్పి షద్రకు, మెషకు, అబేద్నెగోల్ని ప్రార్థనలో ఉండమని ఈయన దానియేలు వెళ్ళి దేవుణ్ణి రాత్రుల్లో ప్రార్థన చేస్తా ఉంటాడు. ప్రభా, మరి రాజు చంపుతానంటుండు, దాని కళ ఏందో, ఆయన కన్న కళ ఏందో నాకు తెలియదు, మరి దాని భావం ఏందో, కళ భావం చెప్పండి ప్రభా అని దేవుని దగ్గర బ్రతిమాలి ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలు, అయితే దేవుడు ఆయనకి ఆ కళ మర్మము, కళ భావమును దేవుడు దానియేలుకు బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు అప్పుడు దానియేలు వచ్చి రాజు సమూహంకు వస్తాడు. అప్పుడు దానియేలు రెండో అధ్యాయము 26వ వచనంలో, రాజు నేను చూసిన కళయు దాని భావమును తెలియజెప్పుటకు నీకు సఖ్యమా అని బెల్తెసరును అని దానియేలును అడగగా, దానియేలు రాజు సమూహంలో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునకాండులైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అంత్యదినముల యందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరుకు తెలియజేశాను.
తాము పడక మీద పరుండి తమరు మనసులో కలిగిన స్వప్న దర్శనములను ఏవనగా, రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని పడక మీద పరుండి మనోచింత గలవాడై ఉండగా మర్మమును బయలుపరచువాడు కలుగబో దానిని తమకు తెలియజేశాను. ఇక్కడ అంటుండు రాజా, నేను చూసిన కలయు దాని భావమును తెలియజెప్పుటకు నీ వల్ల అవుతుందానని దానియేలును రాజు అడుగుతున్నాడు. అందుకంటున్నాడు, మీరు కన్న కళ ఎవరు ఈ లోకంలో ఎవరు నరమాంతులు ఎవరు చెప్పలేరు. గారిడి విద్య గలవారైనను, శకునకాండులైనను, జ్యోతిష్యులైనను ఎవరు కూడా చెప్పజాలరు. అయితే మర్మములు బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు జరగబోయేదాన్ని మీకు తెలియజేస్తున్నాడు అని ఆ నెబుకద్నెజరు రాజుకి చెప్తాడు. అంత్య దినాలలో ఏం జరుగుతుందని మీకు దేవుడు బయలుపరిచి ఉన్నాడు. మీ తర్వాత ఎవరు రాజ్యం వెళ్తారని ఇవన్నీ ఆలోచిస్తూ మీరు పనుకున్నారు. దేవుడు మీకు ఈ కళ దాన్ని బాగా చూపిస్తున్నాడు అని దేవుడు కళ మీకు చూపించాడని దానియేలు చెప్తాడు. అయితే ఇక్కడ అంటాడు దానియేలు, ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానము ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజులకు దాని భావమును తెలియజేయ నిమిత్తమును తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొని నిమిత్తమును అది బయలుపరచబడను. నేను అందరికంటే గొప్ప జ్ఞానవంతుడను కాను రాజా, నాకు విశేష జ్ఞానం ఏమీ లేదు. కానీ మీరు తెలుసుకోవాలని దేవుడు ఈ కాల భావం మాకు తెలియపరిచాడని అప్పుడు చెప్తున్నాడు. అక్కడ అంటుండు, రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను. అది ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును కలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమునదై దాని భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాలు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదై ఉండెను. మరియు చేతి పని సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిపిన ప్రతిమ యొక్క పాదముల మీద పడి ఆ పాదములను తుత్తునికలుగా విరగొట్టినట్లు తమరికి కనబడేను. ఇక్కడ అంటున్నాడు, ఒక ప్రతిమ కనపడుతుంది, మహాప్రకాశమైన ఒక ప్రతిమ, బ్రహ్మాండం ఒక ప్రతిమ కనపడేను కదా. ఆ ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపము గలదై ఉంది. అది దాని శిరస్సు ఎట్లా ఉందంటే బంగారంతో ఉంది, దాని భుజములు వెండితో ఉంది, దాని ఉదరమును తొడలను ఇత్తడివిగా ఉంది, తన మోకాళ్ళు ఇనుపగా ఉన్నాయి, దాని పాదంలో అంతా చెప్తున్నాడు. నీ రాజ్యము బంగారం లాంటిది రాజా, నువ్వు నీ తర్వాత వచ్చేది వెండిలాగా ఉంటది. ఇట్లా క్రమంగా రాజులు వెళ్తా ఉంటారు. చివరికి మట్టివియు ఇనుమును కలిసినట్టు ఒక విషయంలో నీరసంగాను ఒక విషయంలో బలంగా ఉంటదని అంత్య దినాల్లో కలగబోయేదాన్ని నెబుకద్నెజరు రాజుకి మీకు చూపిస్తున్నాడు. అయితే ఆ ప్రతిమను చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి వచ్చి మొత్తము తుత్తునీలుగా విరగొట్టిందంట. హల్లెలూయా. ఆ రాయి ఎవరంటే యేసు ప్రభు. ఆ చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఆ పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్లు తమకు కనబడేను.
ఇట్లా స్టార్టింగ్ లో బంగారంతోనూ దాని తర్వాత వచ్చే రాజులందరూ వెండితోనూ దేవుడు పోల్చిండు. చివరికి అంత్య దినాల్లో ఎట్లా ఉంటదని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. పాదములంటే ఇంకా లాస్ట్ కాబట్టి ఇనుమును మట్టియు ఆ ప్రతిమ యొక్క పాదముల మీద ఇనుము మట్టియు కలిసి ఉందంట. పాదములో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదై ఉండెను. ఒక భాగము ఇనుము ఒక భాగం మట్టిదో ఉంది కాబట్టి ఇలా చేతి సహాయం లేకుండా ఆ ప్రతిమ మీద పడి మొత్తము పాదముల మీద పడి తుత్తునీలుగా చేసింది. ఇదే కదా రాజా మీకు వచ్చిన కళ అని చెప్పినప్పుడు రాజు ఆశ్చర్యపోతాడు. ఇక్కడ అంటాడు 36వ వచనంలో, తాము కనిన కళ ఇదే, దాని భావమును రాజు సమూహమున మేము తెలియజెప్పదము. రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలం మందును మనుషులేమి భూజంతువులేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు. తామే బంగారు శిరస్సు. తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమంతా ఏలుబడి 3వ రాజ్యం ఒకటి లేచును. అయితే ఇక్కడ లాస్ట్ కు చెప్తున్నాడు, చేతి సహాయం లేకుండా 43వ అధ్యాయంలో అంటాడు, ఇనుమును మట్టిదియు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితమై ఉందురు. మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక ఉందురు. ఆ రాజులు కాలములతో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. అది ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము పొందిన వారికే కానీ మరి ఎవరికి చెందదు. అది ఇక్కడ అంటుండు, దేవుడు ఒక రాజ్యమును పరలోకంలో దేవుడు ఒక రాజ్యము చేస్తున్నాడు. పాదములు వేళ్ళు కొంత మట్టుకు మట్టివిగా కొంతమంది ఇనుపవిగా ఉంది. అవి ఒకటికొకటి ఎట్లా పొసకక ఉందో అట్లా అంత్య దినాల్లో ఒకరికొకరు సమాధానంగా శాంతిగా ఉండరు. ఎక్కడ చూసినా అలజడులే జరుగుతాయి. ఎక్కడ చూసినా ఘోరాలు నేరాలు పాపమే ఎక్కువ జరుగుతుంటది. కాబట్టి అని దేవుడు దానియేలుకు అప్పుడే పరలోక రాజ్యం గురించి దానియేలుకు దేవుడు దర్శనంలో చూపిస్తున్నాడు. నెబుకద్నెజరు రాజుకి దేవుడు దర్శనము చూపిస్తున్నాడు. అయితే పరలోక రాజ్యంను దేవుడు చూపిస్తున్నాడు. ఆ రాజుకు కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. అది మరి ఎన్నటికి నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి తప్పక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను. కానీ అది యుగ యుగములకు నిలుచును. చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయము దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో అనేను. ఇక్కడ దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యము అప్పుడు దానియేలు కాలంలోనే దేవుడు మాట్లాడిండు. ఈ కాలంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. పరలోకమందున్న రాజ్యమును ఆ రాజ్యం ఎన్నటికి కూడా
నాశనం కలగదంట. ఈ లోకంలో ఎంతమంది భూరాజులు వచ్చిండ్రు, ఎంతమంది నెబుకద్నెజర్ కాలం నుంచి ఇప్పటిదాకా ఎందరో రాజ్యాలు ఏలిండ్రు. కానీ ఈ రాజ్యాలు అన్నిటికన్నా కూడా గొప్ప రాజ్యము పరలోక రాజ్యము. దానికోసము మనము ప్రయాసపడాలంట. ఆ రాజ్యం ఎప్పుడు కూడా నాశనము కాదంట, అది ఎప్పుడు కూడా లయము కాదంట, అది ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము పొందిన వారికే కాక మరి ఎవరికని చెందదు. దాంట్లోకి వెళ్ళాలంటే అది పొందిన వారికే చెందుతంట. ఎవరి పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయో, మరి ఎవరు దేవుణ్ణి వెతుకుతారో, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు, ఆ దేవుణ్ణి ఎవరు వెతుకుతారో, ఆ దేవుని మీద ఎవరు ఆశ పెట్టుకుంటారో వాళ్ళకే చెందుతుందంట. ఆయన్ని వాక్యానుసారంగా ఎవరు జీవిస్తారో, ఆయన రాజ్యమును ఆయన నీతిని ఎవరు వెతుకుతారో దేవుడు వాళ్ళకే ఆ రాజ్యము ఇస్తాడంట. పొందిన వారికి తప్ప ఆ రాజ్యం మరి ఎవరికి చెందదు అంటున్నాడు. మరి ఆ రాజ్యము మరి ఎవరికి చెందదు అంటున్నాడు. ఆ రాజ్యము ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉందో వాళ్ళ పేరే దేవుడు, వాళ్ళే ఆ రాజ్యంలో పొందుతారంట. ఆ రాజ్యం దేవుడు మనకు ఇస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, బాప్తిసం ఇచ్చి యోహాను దినము మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనిచున్నారు. యోహాను కాలం వరకు ప్రజలందరూ ప్రవచించుచు వచ్చిరి, ధర్మశాస్త్రమును సహా ప్రవచించుచుండెను. ఈ సంగతులను అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడు. ఇక్కడ అంటున్నాడు పరలోక రాజ్యం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యము సమీపించి ఉంది కాబట్టి దేవుడు అంటాడు మీరు మారు మనసు పొందమంటాడు. ప్రతి ఒక్కరితో కూడా మీరు మారు మనసు పొంది దేవుని వైపు తిరగమంటాడు. ఇక్కడ పరలోక రాజ్యము బలవంతంగా పట్టబడుతుందంట. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఈ లోకంలో ఏం లేకపోయినా, ఆధార్ కార్డు లేకపోయినా, రేషన్ కార్డు లేకపోయినా ఎలాగోలాగో మనము బ్రతుకుతున్నాం. కానీ పరలోకంలో రక్షణ లేకపోతే మనం పరలోక రాజ్యము పోలేమంట. హల్లెలూయా. అప్పుడు మా ఊర్లో అప్పుడు ఇళ్ళ జాగాలు ఇస్తుండ్రంటే ఇల్లు ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఆక్రమించుకుంటారు జాగాలు. మా కొడుక్కి, మా కోడలికి, మా కూతురికి అని, మా బంధువులకి, మాకు అందరికి కావాలని ఇళ్ళ జాగాలు వాళ్ళు గవర్నమెంట్ ఇస్తుండ్రంటే మొత్తము అట్లా వాళ్ళు తీసుకుంటారు. కానీ పరలోక రాజ్యం కూడా బలాత్కారంగా పట్టబడుతుందంట. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అంటాడు, అధ్యాయము 45వ వచనంలో మరియు 44వ వచనంలో పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుకొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకి కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. పరలోక రాజ్యము ఎలా ఉందంటే, ఇప్పుడు మనము ఒక పొలంలో బంగారు బిందెలు ఉన్నాయంటే అది ఆ పొలము ఏం చేయాలో మనము ఎట్లయినా తీసుకోవాలని మనకు కలిగిందంతా అమ్మి ఆ పొలాన్ని కొంటాం. అంతకన్నా విలువైంది బంగారం వెండి కన్నా కూడా ఈ లోక ధన ధాన్యముల కంటే కూడా చాలా విలువైంది పరలోక రాజ్యం అంట. నిత్యము యుగ యుగాలు ఉండే ఆ రాజ్యం కొరకు
మనము ప్రయాసపడాలంటాడు యేసు ప్రభు. ఈ లోకం మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి అంటాడు. ఇవన్నీ మీకు దొరుకును అంటాడు. మనము దేవుని రాజ్యమును నీతిని మనం వెతికినప్పుడు మనకి ఈ లోకంలో సకలము దేవుడు మనకు దయచేయగల దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఒక ఆయన కంట పొలములో దాచబడిన ధనం ఉందని తెలిసిందంట. ఆ మనుషుడు దానిని కనుగొని దాచిపెట్టి తనకు దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొనేను. ఆ పరలోక రాజ్యము ఆ గొప్ప బంగారు వీధులతో 12 ముత్యాలతో దేవుడు కట్టాడు. పరలోక రాజ్యము ఎంతో సంతోషము సమాధానము సంతోషంతో మనము యుగ యుగాలు ఉండుటకు దేవుడు ఆ పరలోక రాజ్యము మన కొరకు దేవుడు ఏర్పరిచిండు. అందుకంటాడు, సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను నష్టపరుచుకుంటే లాభమేంది. ఓ మనుషుడా, నువ్వు సర్వలోకమును సంపాదించుకొని నీ ఆత్మను నష్టపరుచుకుంటే నీకు లాభమేందంటాడు. మనము దేనికో ఏది కూడా మనం ఈ లోకంలోకి తీసుకొని రాలేదు, ఏమి కూడా తీసుకోపోము. కానీ దేవుడు మనకు పరలోకంలో ఉండుటకు దేవుడు మనకు గొప్ప యోగ్యత దేవుడు మనకు ఇచ్చిండు, రక్షణ ఇచ్చిండు. అది మనము పొందుకోవాలి. ఇంకా అంటున్నాడు, పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుకొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. పరలోక రాజ్యం అంట మంచి ముత్యం అంట. మంచి ముత్యమును కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. ఒక మంచి ముత్యం కొనాల. ఎందుకంటే ఇక్కడ మనం దానియేలు గ్రంథంలో చూస్తున్నాము, ఒక రాజ్యమును దేవుడు స్థాపించి ఉన్నాడు. ఆ రాజ్యం ఎన్నటి కూడా లయం కాదు, అది ఎన్నటి కూడా నాశనము దానికి రాదు, అది యుగ యుగాలు ఉంటదని మనం దానియేలు గ్రంథంలో చూస్తున్నాము. ఇక్కడ కూడా మంచి ముత్యం కొరకు వెతుకుతున్నాడంట. పరలోక రాజ్యము ఒక ముత్యంతో దేవుడు పోలుస్తున్నాడు, దాచబడిన ధనముతో పోలుస్తున్నాడు. మరి ఆ ఒక నిత్య రాజ్యం కొరకు మనము ప్రయాసపడాల. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి, యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేర్చి ఉన్న సూచక క్రియలను ఎవరునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ నికోదేము అనే పరిసయ్యుడు, ఇక్కడ యూదుల అధికారి అయిన నికోదేము, ఆయన ఒక పరిసయ్యుడు ఉండెను. ఆయన రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి దేవుని రాజ్యం గురించి తెలుసుకోవాలని ఆయన దగ్గరకు, యేసుప్రభు దగ్గరకు వస్తున్నాడు. బోధకుడా, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు ఒకరికి తోడై ఉంటేనే కానీ ఇలాంటి గొప్ప ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు మరి ఎవరు చేయలేరు కదా, దేవుడి కాడి నుంచి వచ్చిన వాళ్ళే చేస్తారని అంటున్నాడు. అందుకే యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే, ఈయనకు పరలోకం వెళ్ళాలని ఆశ ఉందని దేవుడు యేసు ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో పోలేడు. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ అంటున్నాడు, మరి నువ్వు పరలోకం పోవాలంటే, మరి నేను పరలోకం పోవాలంటే
మరి ఎట్లా పోతాను? యేసుప్రభు అంటాడు, నువ్వు కొత్తగా జన్మిస్తేనే కానీ నువ్వు పరలోక రాజ్యంను పోలేవు అంటాడు. అయితే ఆయన అంటాడు, నేను ముసలివాడైన మనుషుడు మళ్ళీ ఎట్లా జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని అడుగుతాడు. అందుకే యేసుప్రభు అంటాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని పరలోక రాజ్యంలో పోలేరు అని అంటాడు. నీటి మూలంగా అంటే నీ పాపములన్నీ ఒప్పుకొని యేసుక్రీస్తు నామంన బాప్టిసం తీసుకుంటే నువ్వు పరలోక రాజ్యము వెళ్తావని యేసు ప్రభు అక్కడ నీటి మూలంగాను. ఆత్మ మూలంగా అంటే నువ్వు బాప్టిసం తీసుకున్నాక నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవాలా. పరిశుద్ధాత్మతో నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటే అప్పుడు ఆ నిత్య రాజ్యంలోకి నువ్వు పోతావని ఇక్కడ నికోదేముతో దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయనకు చెప్తున్నాడు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. మరి నువ్వు నీ పాపాలన్నీ ఒప్పుకొని యేసుక్రీస్తు నామంన నువ్వు బాప్టిసం పొందాలా. నువ్వు బాప్టిసం పొందినాక నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటేనే నువ్వు దేవుని రాజ్యంలోకి పోతావని ఇక్కడ ఆయన నికోదేం అనే పరిచయుడికి యేసు ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. చాలా మంది నీటి మూలంగా జన్మిస్తారు కానీ ఆత్మ మూలంగా జన్మించలేకపోతుండ్రు. బాప్టిసం తీసుకుంటుండ్రు, పరిశుద్ధాత్మ పొందలేకపోతున్నారు. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, ఒకడు నీటి మూలంగా జన్మించాలంట, మళ్ళీ ఆత్మ మూలంగా జన్మిస్తేనే నువ్వు నిత్య రాజ్యంలో ఆ పరలోక రాజ్యంలోకి నువ్వు ప్రవేశించగలడు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటు విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడా? నేను ఇప్పుడు గాలి వీస్తుంది కానీ గాలి వీస్తుంది చూస్తున్నాం కానీ అది మన కంటికి కనపడదు. అట్లనే ఆత్మ మూలంగా జన్మించిన అలాగే ఉన్నాడని అంటాడు. నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో గాలి అని అది ఎక్కడికి పోతుందో ఎవరికి తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలునకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మేము చూసిన వాటినే మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూసిన దానికే సాక్ష్యం ఇచ్చిచున్నాను. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ అంటాడు, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడను లేడు. ఇక్కడ అంటుండు, గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ దాని శబ్దం మనం వింటాం కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. అలాగే దేవుని మూలంగా ఆత్మ మూలంగా నీటి మూలంగా మనం జన్మిస్తే మనం నిత్య రాజ్యంకు వెళ్తామని ఇక్కడ దేవుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. పరలోకము నుంచి ఉండు మనుష్య కుమారుడు తప్ప పరలోకముకు ఎక్కిపోయిన వారు ఎవరు లేరు అంటాడు. దేవుడు మనకు నిత్య రాజ్యం వేయడానికి దేవుడు మనకు ఇష్టపడుతుంది కాబట్టి మనము నీటి మూలంగాను ఆత్మ మూలంగాను మనం జన్మించాలా.
ఆ నిత్య రాజ్యంలో మనము ఉండాల. అయితే అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో అంటాడు, వాళ్ళు ఆత్మ యోహన్ సువార్తలు అంటాడు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి మనము ఆరాధన చేయాల. ఆత్మతో దేవుణ్ణి మనము ఆరాధన చేయాల. అయితే యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళినప్పుడు శిష్యులకు చెప్తాడు, పెంతెకొస్తు అనే పండగ అప్పుడు వాళ్ళంతా ఒక రూమ్ లో ఉండి ప్రార్థన ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు, నేను మీకోసము వాగ్దానం చేయబడిన ఆ పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది, అప్పుడు మీరు శక్తి పొందుతారు, మీరు భూది హంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు అని దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. ఆ పెంతెకొస్తు పండుగ రోజు వీళ్ళంతా దేవుని ఆరాధిస్తుంటే దేవుని అగ్ని నాలుకలు దిగి అందరిపైకి రాలగా వాళ్ళందరూ అన్య భాషలతో మాట్లాడిండ్రు, దేవుని శక్తిని పొందుకుండ్రు. యేసు ప్రభు అంటాడు, మీరు పరిశుద్ధాత్మ పొందుకునిందాక మీరు బయటికి వెళ్ళొద్దు, ఎక్కడికి సేవకు మీరు ఎక్కడ ప్రార్థనకు మీరు వెళ్ళొద్దు. అభిషేకం పరిశుద్ధాత్మ మీదకి వచ్చినాక శక్తి పొందుకున్నాక మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త మీరు ప్రకటించమంటాడు. మీ రోగులను స్వస్థపరచండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని సువార్త ప్రకటన చేయండి అని అంటాడు. అక్కడ వాళ్ళు అలాగా వాళ్ళు దేవుని మేడగదిలో వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తుంటే అగ్ని నాలుకలు ఒక్కొక్కల పైన రాళ్ళే, అందరూ అన్య భాషలతో మాట్లాడి దేవుని శక్తిని వాళ్ళు పొందుకున్నారు. అయితే పేతురు కూడా ఒక్కరోజు సువార్త ఫస్ట్ పేతురు యేసుప్రభుతో ఉన్నప్పుడు నిన్నెరుగనని, యేసుప్రభు అంటే ప్రేమే కానీ అప్పుడు పరిశుద్ధ ఆత్మ పొందుకోలేదు కాదు కాబట్టి ఆయన పాపం మీద జయం పొందలేకపోయాడు. దేవుని యేసుప్రభులు అంటే ఇష్టమే కానీ అబద్ధం ఆడతాడు. నువ్వెవరో నాకు యేసుప్రభుని అప్పగింపబడిన రాత్రి యేసుప్రభుకి ఏమవుతుందో అని ఆయనను ఏం చేస్తారో చూడాలని హృదయంలో వేదన ఉన్నా ఆయన చాటుగా పోయి చూస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటారు, నువ్వు యేసుప్రభుతో ఉన్నాడు కదా, నువ్వు యేసుప్రభుతో ఉన్నవాడు కదా అని అంటే, నేను యేసుప్రభు ఎవరో ఎరగను, ఆ మనుషుడు ఎవరో నాకు తెలియదని ఒట్టు పెట్టుకుంటా ఉంటాడు భయంతో, మళ్ళీ ఆయననేమన్నా చేస్తారని. కానీ పరిశుద్ధాత్మ పొందినాక పేతురు వాక్యం చెప్తే 3,000 మంది ఒక్క రాత్రి ఒక్కరోజు ఒక్కసారి మీటింగ్ లోనే ఆయన వాక్య పరిచర్య చేస్తుంటే 3,000 మంది రక్షింపబడ్డారు. అందుకే యేసుప్రభు అంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును మీరు వెళ్ళరని యేసుప్రభు అంటాడు. మనం నీటితో మనం ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనంలో, ఇప్పుడైతే మీ సియోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న శ్రేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ స్థితి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టమైన రక్త ప్రోక్షణకును మీరు వచ్చి ఉన్నారు. మనం ఎక్కడికి ఉంటామంటే దేవుని సియోను కొండ మీద మనం ఉంటామంట. సియోను యేసు ప్రభు
సియోనులో ఉంటాడు కాబట్టి సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేముకును మనము పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న శ్రేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ స్థితి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చిన్నారు. ఇన్ని మనకు ఉంది కాబట్టి మనము అనుదినము దేవుని ఆత్మతో మనము నింపబడాలా, ఆయన శక్తి పొందుకోవాలా. వేవేల దూతల ముందుకు మనము వెళ్తాం కాబట్టి వేవేల దూతలు వద్దకు మనము వెళ్తాము. ఆయన పరిశుద్ధ పట్టణం మనం చూడాలంటే మనం అనుదినము ఆయన శక్తిని మనము పొందుకోవాలా. ఇక్కడ మత్తయి సువార్త 22 అధ్యాయము మత్తయి సువార్త 22 అధ్యాయము మొదటి నుంచి యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు ఇదిగో నా విందును సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధంగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు వర్తకమునకును వెళ్ళిరి. ఇక్కడ యేసు ప్రభు తన ఉపమాన రీతిగా చెప్తున్నాడు. పరలోక రాజ్యము తన కుమార్ని పెండ్లి విందుకు పిలిచిందంట. పరలోక రాజ్యం ఎట్లా ఉందంటే ఒక రాజు తన కుమార్ని పెళ్లి విందుకు పిలిచిన రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందునకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. నా కుమారుడు పెండ్లి విందు జరుగుతుంది, అందరు రండి అని ఒక రాజు అందరికీ వర్తమానం పంపుతున్నాడు. యేసు ప్రభు అందరికీ వర్తమానం పంపుతున్నాడు. మీరు ఆ పరలోక పట్టణంలో పెండ్లి విందుకు రమ్మని అందరికీ దేవుడు వర్తమానము పంపుతున్నాడు. అయితే యేసు ప్రభు వాళ్ళతో ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. అయితే వాళ్ళు ఏం చేస్తుండ్రంటే రావటం లేదు. పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాక అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతా సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని తన దాసులను పంపెను. అందరికీ మంచి విందు సిద్ధపరిచి ఉంది, మంచిగా మాంసం రెడీ అయి ఉంది, మంచిగా భోజనానికి రండి అని పెండ్లి విందులో పాల్పొందమని అందరినీ పిలువబడిండు. దేవుడు అందరినీ పిలిస్తే ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా రానొల్లకపోయిరి. కాక ఒకడు పొలమునకును మరి ఒకడు వర్తమునకును వెళ్ళిరి. అందరిని పిలుచుకురమ్మని ఆయన పని వారిని అందరిని పంపిస్తున్నాడు. ఆ ఒక రాజు తన కింద పని చేసే అందరికీ విందు సిద్ధంగా ఉంది, నా కుమారుడు పెళ్లి విందు జరుగుతుంది, అందరు రండి అని చెప్పి అందరికీ పిలుపుని ఇస్తున్నాడు. అందరిని పిలుస్తుంటే వాళ్ళు మాకు పని ఉంది,
మేము రాము అని చెప్పి ఒకరు పొలానికి వెళ్ళిపోతున్నారు, ఒకరు వర్తకానికి వెళ్ళిపోతున్నారు, ఎవరు పనులలో వాళ్ళు బిజీగా అయిపోతున్నారు. అయితే ఇక్కడ అంటున్నాడు, వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు తన దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి నరహంతకులను సంహరించి ఆ పట్టణమును తగలబెట్టించెను. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గంలోకి పోయి నీకు కనబడు వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఇక్కడ పిలిచిన అందరిని పిలుస్తున్నాడు, కానీ కొంతమంది రావటం లేదు, కొంతమంది అవమానపరుస్తున్నారు, ఆయనను కొడుతున్నారు. దాసులను పంపిస్తే వాళ్ళను కొట్టి అవమానపరుస్తున్నారు. నువ్వు పిలిస్తే మేము విందుకు రావాలనా అని చెప్పి రాజు పంపించిండు ఆయన దాసుల్ని. ఆ దాసుల్ని కూడా కొట్టి అవమానపరుస్తుండ్రు, వాళ్ళు రాకుండా అవమానపరుస్తుండ్రు. అయితే ఇంకా అంటున్నాడు, ఇంకా నువ్వు రాజమార్గంలో పోయి నీకు కనబడే వాళ్ళందరినీ పిలువు, పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి. కనుక విందుకు వచ్చిన వారిలో ఆ పెళ్లిశాల నిండి ఉండేను. అయితే ఇప్పుడు అంటున్నాడు, అందరిని పిలుస్తున్నాడు, కానీ పిలిచిన వాళ్ళందరూ రావటం లేదు. కానీ దాసులను పంపితే వాళ్ళని కూడా కొట్టి అవమానపరుస్తుండ్రు. అప్పుడు ఈ రాజు అంటున్నాడు, నువ్వు రాజమార్గంలోకి పోయి దారిలోకి పోయి ఎవరు కనపడితే వాళ్ళ పెళ్లి విందుకి పిలుచుకురాపో, అందరికి చెప్పు ఇక్కడ పెళ్లి విందు అవుతుంది, మంచిగా వచ్చి భోజనం చేసి మంచి పెళ్లి విందులో పాల్పొందమని అందరిని పిలుచుకురమ్మంటే వీళ్ళు పోయి మంచి వాళ్ళని చెడ్డోళ్ళని అందరికి చెప్పి అందరిని తీసుకొని వచ్చిండ్రు. అయితే ఇక్కడ విందు అక్కడ మొత్తం నిండిపోయినరంట. పెళ్లిశాల మొత్తము నిండిపోయింది. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకోనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలో త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉండనని పరిచారకులతో చెప్పాను. ఇక్కడ అంటున్నాడు, పెళ్లి వస్త్రము కావాలా అంటున్నాడు. ఆ పరలోక విందులో యేసు ప్రభు విందులో పోవాలంటే పెళ్లి వస్త్రము మంచి, ఇప్పుడు మామూలుగా పెళ్లిళ్ళు చేసుకుంటే మంచి వస్త్రాలు ధరించుకున్న వాళ్ళే వెళ్తారు. చింపిరి గొడ్లు వేసుకొని కాగితాలు ఏరుకునే వాళ్ళు, పిచ్చి పిచ్చిగా మంచి వస్త్రాలు లేని వాళ్ళు పెళ్లికి పోతే వాళ్ళు ఆహ్వానిస్తారా? ఆహ్వానించరు. అలాగే మనము ఆ పరలోక అక్కడ పెళ్లి వస్త్రం లేక ఒక ఆయన చూస్తున్నాడు, స్నేహితుడా నువ్వు ఇక్కడికి ఎలా పెళ్లి వస్త్రం లేకుండా ఎట్లా వచ్చినావు? ఇది పెళ్లి కదా, ఇది విందు కదా, మంచిగా డ్రెస్ వేసుకొని నువ్వు రావాలి కదా, మరి నీ వస్త్రాలు మనల్ని కూడా యేసుప్రభు అడుగుతాడు, నీ వస్త్రాలు పెళ్లి వస్త్రము ఏది అనండి, రక్షణ వస్త్రం ఎక్కడని అడుగుతాడు. అందుకంటాడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరని చెప్పాను. ఇక్కడ అందరికీ దేవుడు ఆహ్వానము పంపుతున్నాడు. ఈ పరలోక రాజ్యము దేవుడు అందరికీ ఇచ్చిండు. అయితే ఇక్కడ ఆయన మాట విని ఆయన మాట విని నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించిన వారు ఆ పరలోక రాజ్యంలోకి వెళ్తారు. నేను ముగిచ్చేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును దాని దారి విశాలమునై ఉన్నది,
దాని ద్వారా ప్రవేశించి వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, దాని దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. అయితే ఇరుకు ద్వారంన ప్రవేశించమంటున్నాడు. నాశనంకు పోవు దారి వెడల్పుగా ఉందంట, దాని దారి విశాలమునై ఉన్నది. మనం ఏ దారిలో ప్రవేశించాలంటే ఇరుకు ద్వారంన మనము ప్రవేశించాలా. ఇరుకు ద్వారం అంటే మన పాపములన్నీ ఒప్పుకొని దేవునిలో జీవిస్తుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు మనము సాగుతూ దేవునిలో మనము ఉండాలా. ఇక్కడ అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా అంటాడు, పరిశుద్ధునికి పాపికి పొందు ఎక్కడ అంటాడు. కాబట్టి మనము ఇరుకు ద్వారంన ప్రవేశించాలా. నాశనంకు పోవు ద్వారము వెడల్పుగా ఉందంట, దాని దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించి వారు అనేకులు అంటున్నాడు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. కొంతమందే దాన్ని అనుకుంటారు. ఇక్కడ విందు చేసి ఎట్లా ఆ రాజు పిలుస్తున్నాడు, ఎవరు పిలువబడిన వారు అందరిని పిలుస్తున్నాడు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే అంటున్నాడు. కాబట్టి ఆ కొందరి గుంపులో మనము అందరిని దేవుడు పిలుస్తున్నాడు. ఆ ఏర్పరచబడిన వారిలో మనం అందరము ఉందాము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా దేవా తండ్రి నీకే వందనాలు. చిన్న మంద భయపడకుడి అంటున్నావు ప్రభా. పరలోక రాజ్యం ఇచ్చుటకు దేవుడికి ఇష్టమై ఉందన్నావు ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. కృపగల దేవ, మహిమగల తండ్రి, మహోన్నతుడా యేసయ్యా మమ్మల్ని ప్రేమించినావు ప్రభా. తండ్రి మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన రక్షణ కొరకే వందనాలు నాయన ప్రభా. చెప్పబడ్డ వాక్యం మీరు ఫలింపు చేయండి నాయన. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు రమ్మని పిలుస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ వైపు చూడాలా నాయన. పరిశుద్ధుడా ప్రభా నీకే వందనాలయ్యా ప్రభా. అయ్యా నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించాలా ప్రభా నాయన. ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరు కూడా నాయన పాపంలో వదిలి నాయన నీ తండ్రి బాప్టిజం పొంది నాయన నిత్య రాజ్యంను స్వతంత్రించుకున్న వారిగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నారు తండ్రి. పరిశుద్ధుడా దేవానికే వందనాలు చెల్లిస్తున్నా నాయన. కృపగల తండ్రి మీరు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. స్తుతులు స్తోత్రాలు నాయన. ఇంతవరకు మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు నాయన ప్రభా. మీరు అక్కడికి మమ్మల్ని ప్రభా ఇరుకు ద్వారంగా వెళ్ళమంటున్నావు ప్రభా నాయన. మీరు అక్కడికి మా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు అక్కడికి సిద్ధపరచుకోండి నాయన. ఇంకా నీ సేవ చేయాలా ప్రభా. ఇంకా అనేక ఆత్మలకు సువార్త చెప్పాలా ప్రభా. సహాయం చేసి నడిపించమని మా అందరిని కూడా ప్రభా మీరు బలపరచని, మీరు అక్కడికి మమ్మల్ని కూడా స్థిరపరచమని ప్రభా ఆశీర్వదించి దీవించమని యేసయ్య మమ్మల్ని అందరినీ ఘనమైన హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. నతానియల్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. బ్లెసెస్ ఇవ్వండి బ్రదర్. ఓకే సిస్టర్. యేసు ప్రభు కృపా సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఏబిపిఎం గ్రూప్ కు సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు బ్రదర్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ బ్రదర్స్ సిస్టర్స్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్.